ఏవండీ ఇంట్లో 2 కొబ్బరి చిప్పలుంటే ఏం చేస్తారు? అయితే చట్నీ చేస్తారు, లేదంటే కొబ్బరి నూనె చేసుకొని తింటారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే ఎండబెట్టి మిల్లుకి పట్టుకెళ్ళి నూనె తెచ్చుకుంటారు. ఇంత తక్కువ ముక్కలకి ఎవరు మనకి నూనె ఆడివ్వరు కదా! మినిమమ్ 2 కేజీలన్నా ఉండాలి. ఇదంతా పాత పద్ధతండి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంట్లో 2 ముక్కలున్నా మనమే నూనె చేసుకోవచ్చు. మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దాం ఏంటి? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి. రిజల్ట్ సూపర్ వస్తుంది. ఆశ్చర్యపోతారు. ఇంత బాగుంటుందా అని. ఫస్ట్ కొబ్బరి ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసుకుని పాలు తీసుకోవాలి. కొబ్బరి కొద్దిగా నలిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే పాలు వచ్చేస్తాయి. శుభ్రంగా ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేయాలి. మొత్తం మీ బలం అంతా ఉపయోగించాలన్నమాట. మిగిలిన పొట్టులా ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారా పాలు ఎంత చక్కగా వచ్చాయో. వీటి మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేసి పొద్దున్నే తీయాలి. మనం ఇందాక పిప్పి తీసాం కదా, అది కూడా ఏం వేస్ట్ అవ్వదు. మొత్తం తడి లేకుండా ఇలా పొడి పొడిగా వేపేసుకుంటే మనం కూరల్లో వేసుకోవచ్చు. ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఈ పొడిని. నేను నైట్ టైం చేశాను కదా, అందుకని చెప్పి వేపేశాను. చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసాక మీగడ ఎలా పైకి తేలిపోతుందో చూడండి. అడుగున నీళ్ళన్నీ ఉండిపోతాయి. కాసేసుకుంటే మన నూనె రెడీ అయిపోతుంది. సేమ్ నెయ్యి లాగానే. అంటే ఇది కాచేటప్పుడు వాసన వచ్చిందండి నెక్స్ట్ లెవెల్లో. అసలు మాటలు లేవు అంతే. దీన్ని ఇంకొక ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఫుల్ వీడియో పైన లింక్ చేస్తాను చూడండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత 15 మినిట్స్ టైం పట్టిందండి ఇలా నూనె పైకి తేరుకోవడానికి. ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా. అడుగున పిప్పంతా అలా వదిలేసి మనం ఒక బాటిల్లోకి వడకట్టేసుకోవడమే. నేను 6 చిప్పలు తీసుకున్నా. అందులో ఒకటి ముప్పేట, ఒక్కటే ముద్రకాయ, ఇంకొకటి లేతదనమాట. నాకు 60 గ్రామ్స్ వరకు నూనె వచ్చింది. చెప్పాను కదా స్మెల్ చాలా బాగుందని, అందుకే బాగా వాసన చూస్తున్నాను. ఫస్ట్ మా రోషన్కి అయితే పెట్టాను. రోజు వాడికి నూనె మద్దన చేస్తాను అనమాట. ఇది చాలా బాగుంది. మీ ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే వేస్ట్ చేయకుండా ఈసారి ఖచ్చితంగా నూనె ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి.